వెల్కమ్ టు ఐన్యూస్ మీ సోనియా. కర్ణాటకలో జరిగిన పరిణామాలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లోనూ చర్చకు కారణమయ్యాయి. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇలాంటి ఫార్ములా తెలంగాణలో కూడా అమలవుతుందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం, బట్టి విక్రమార్కకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే వాదనలు, ఆయనను స్పీకర్ గా పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే గుసగుసలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది చూద్దాం. కర్ణాటకలో ఎన్నాళ్లుగానో కొనసాగిన అధికారం పంచుకునే ఫార్ములా చివరకు అమలైంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సమన్వయంతో ఈ మార్పు జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే ఉదాహరణ తెలంగాణ కాంగ్రెస్ లో చర్చకు వస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ పాత కాంగ్రెస్ నేతలు ఉద్యమకాలం నుంచి పార్టీని మోస్తున్న సీనియర్లలో కొందరు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు తరచూ చర్చలోకి వస్తుంది. కాంగ్రెస్ కష్టకాలంలో పార్టీని వీడకుండా నిలిచిన నాయకుడిగా భట్టికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సీఎల్పీ నేతగా పనిచేసిన అనుభవం, పాదయాత్రల ద్వారా సంపాదించిన ఇమేజ్ ఆయనకు బలంగా ఉన్నాయి. అయితే అధికార వ్యవస్థలో నిర్ణయాధికారం మొత్తం సీఎం కార్యాలయం చుట్టూనే తిరుగుతోందనే భావన కొందరు సీనియర్లలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో భట్టి సహా కొంతమంది సీనియర్లు భవిష్యత్తు రాజకీయ ప్రాధాన్యంపై ఆలోచిస్తున్నారని చర్చ సాగుతోంది. ఇక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మరో ప్రచారం ఏమిటంటే, భవిష్యత్తులో భట్టి విక్రమార్కను స్పీకర్ పదవికి పంపే ఆలోచన కొందరు నేతల వద్ద ఉందని. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ స్పీకర్ పదవి అంటే కార్యనిర్వాహక అధికారాలకు దూరం కావడం. దీంతో భట్టి వర్గం అలాంటి ప్రతిపాదనలను సానుకూలంగా చూడకపోవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో మరో అంశం కూడా చర్చకొస్తోంది. కర్ణాటకలో డీకే శివకుమార్కు అవకాశం ఇచ్చినట్లే తెలంగాణలో కూడా భవిష్యత్తులో నాయకత్వ మార్పు జరుగుతుందా, లేక రేవంత్ రెడ్డి 2028 ఎన్నికల వరకు పూర్తి కాలం కొనసాగుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం హైకమాండ్ నుంచి అలాంటి సంకేతాలు లేవు. రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ కు ప్రధాన ఎన్నికలు ముఖచిత్రంగానే కనిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూస్తే ప్రాంతీయ సామాజిక సమీకరణాల ఆధారంగా చివరి నిమిషంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో సీఎం మార్పుపై ఎలాంటి అధికారిక చర్చ లేదు. కానీ కర్ణాటకలో జరిగిన పరిణామాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో శక్తి సమీకరణాలపై కొత్త చర్చ మొదలైంది. భట్టి విక్రమార్క భవిష్యత్తు పాత్ర ఏమిటి, సీనియర్ల అసంతృప్తి ఎటు దారితీస్తుంది, రేవంత్ రెడ్డి నాయకత్వం 2028 వరకు కొనసాగుతుందా, ఇవన్నీ రాబోయే నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారే అవకాశం కనిపిస్తోంది.